దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ ఎమ్మెల్సీ కవిత కస్టడీ ముగియనుంది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి 3 నెలలు పూర్తవుతోంది. ఆమె 80 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఆమెకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ, సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియంది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టు తీహార్ జైల్లో అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి 3 నెలలు పూర్తవుతోంది. ఆమె 80 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. ఆమెకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ, సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఈ రోజు కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను తిహార్ జైలు నుంచి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు దర్యాప్తు సంస్థ అధికారులు. గతంలో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ కస్టడీ పొడిగిస్తున్నాం అన్నట్టుగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కవితను తిహార్ జైలుకి తరలించడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ రోజు కస్టడీ ముగియడంతో కల్వకుంట్ల కవితను మరి కాసేపట్లో తిహార్ జైలు నుంచి నేరుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ లభించడము, అరవింద్ కేజ్రీవాల్ కు నిన్న బెయిల్ లభించినటువంటి వెంటనే ఈ రోజు జైలు నుంచి కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలోనే కవిత కస్టడీ ముగియడము, అంతకుముందే తను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకుని ఉంది కాబట్టి ఆ బెయిల్ పిటిషన్ ఈ రోజు ఒకవేళ విచారణకు వస్తే మాత్రం కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ పాలసీ స్కామ్ ని రూపకల్పన చేసి ఒక అధికారికంగా చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ కీలకమైనటువంటి వ్యక్తికే బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ ఇవ్వబోతా ఉన్నారంటూ మాత్రం పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతా ఉంది. ఈ రోజు కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లో కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే అదే టైంకి బెయిల్ పిటిషన్ పై విచారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వైశాలి, అయితే కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చిన కోర్టు కవితకు ఈ రోజు బెయిల్ వస్తుందా అన్న దానిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? కవిత పాత్ర ఒక రకంగా, కేజ్రీవాల్ పాత్ర ఒక రకంగా ఉండడం. కవిత ఇక్కడ నుంచి అనేక మంది వ్యాపారవేత్తల్ని, రాజకీయ నాయకులని, రియల్ ఎస్టేట్ కి చెందినటువంటి వ్యక్తులని గ్యాదర్ చేసి ఈ మొత్తం స్కామ్ కి సంబంధించి తనే వ్యూహకర్తగా వ్యవహరించి ఇక్కడి నుంచి కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కవిత. ప్రధాన నిందితురాలుగా భావిస్తా ఉన్నారు, కీలకమైనటువంటి వ్యక్తిగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో కింగ్ పిన్ గా ఉంది కాబట్టి తనకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా గతంలో దర్యాప్తు సంస్థలు అనేక సార్లు దీనిపైన వాదనలు వినిపించారు. కానీ ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ లభ్యమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కవితకు కూడా బెయిల్ వస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఢిల్లీకి చేరుకొని కవిత కస్టడీ ముగిసినటువంటి సందర్భంగా కవితని కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే కోర్టు ఏదైనా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ కవితకు కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ మాత్రం తన న్యాయవాదులు ఏవైనా కోర్టు దృష్టికి తీసుకెళ్తే తనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. వైశాలి, రైట్, అయితే కవిత కస్టడీ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేదంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోందా? కవితను ఈ టైంలో బెయిల్ ఇస్తే అనేక సాక్ష్యాధారాలని తారుమారు చేయొచ్చు. తన అధికార బలాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని
సాక్షులని కూడా బెదిరించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు. తను కీలకమైనటువంటి నిందితురాలు ఈ కేసులో, ఇంకా అనేక మంది ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు ఈ విషయం కోర్టుకి అనేక సార్లు తెలియజేశాయి. మళ్ళీ ఇవన్నీ కూడా వాదనల రూపంలో ఈ రోజు దర్యాప్తు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించినటువంటి వెంటనే కవితకు మళ్ళీ కస్టడీ పొడిగిస్తామంటూ నిర్ణయం తీసుకుంటుందా, లేదా ఈ కేసులో ఇప్పటికే అందరికీ బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా బెయిల్ ఇవ్వడం తప్పలేదు అన్నట్టుగా మాత్రం ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని సేకరిస్తే మాత్రం ఖచ్చితంగా కవితకు కూడా బెయిల్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బెయిల్ ఇవ్వని పక్షాన మళ్ళీ 14 రోజుల పాటు రిమాండ్ ని పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.